మామయ్య గారు అంటే ఒక జనరేషన్, బట్ మీరు ఆయనతో కొన్ని 2-3 సినిమాలు చేసినా కూడా ఆయన అంటే ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా. బట్ చైతన్య, అఖిల్ వీళ్ళందరూ ఒక జనరేషన్ కదా. సో మరి వీళ్ళతో ఎలా ఉంటుంది? చిల్అవుట్ మూమెంట్ ఉంటుందా లేకపోతే పెద్ద రకంగా ఉంటారా వీళ్ళ దగ్గర? లేదండి, నేను చిల్అవుట్ మూమెంటే ఉంటుంది. చిల్అవుట్. సుమంత్ అన్న అంటే అంటే వీ హ్యాంగ్ అవుట్ యూనో వన్స్ ఇన్ వైల్, అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి, లైక్ యూనో ఇన్ హిస్ హౌస్, హీ జస్ట్ బిల్ట్ న్యూ హౌస్. సో సరదాగా కలుస్తాం మేము ఫ్యామిలీ అంతా. సో రెగ్యులర్ అంటే మన స్కెడ్యూల్స్ అన్నీ పెట్టుకుంటే లైక్ అట్లీస్ట్ వన్స్ అ మంత్ వీ ట్రై టు మీట్. బిజినెస్ పరంగా వీ మైట్ మీట్ ఇన్ ద స్టూడియో, ఈ బోర్డ్ మీటింగ్స్ అన్నిటికీ. బట్ పర్సనల్గా చైతన్య, అఖిల్ రారు కదా, వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద. ఆఫ్ కోర్స్ అండి, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. బట్ అది కాకుండా అదర్ దెన్ దట్ చిల్ అయ్యే మూమెంట్స్లో వీ హ్యాంగ్ అవుట్ అండి. ఓకే. అంటే ఫస్ట్ నుంచి మీ గ్రాఫ్ చూసుకుంటే సార్, అంటే మీకు కథలో ఇప్పుడంటే మీరు జడ్జ్ చేసుకుంటున్నారు, ఫస్ట్ నుంచి కూడా మీరే జడ్జ్ చేసుకునేవాళ్ళ? ఇప్పుడు ప్రేమ కథ కానీ ఇవన్నీ? లేదండి, ఫస్ట్ ఒక 5 years నేను పెద్దలు ఏం చెప్తే అది చేశానండి బిగినింగ్ స్టేజ్లో. అంటే ఎవరు తాతగారా లేకపోతే? తాతగారు, మామయ్య, లైక్ ఫాదర్. I used to take advice, like, you know, from all of them. But generally, first 3-4 years, I did what was told. First 3-4 years. చాలా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి కదా సార్, ఇది ఈటీవీ విన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ప్రాజెక్ట్ కదా. సో మరి వస్తున్నప్పుడు అంటే ఓటీటీ ఎంట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా ఆలోచించారా, లేదంటే కనుక యాజ్ మిగతా సినిమాలు ఎలా అయితే చేస్తామో అలా అనుకుని దీన్ని ప్రాసెస్ ఇంచుమించు అలాగే ఉంటుందండి. అంటే దిస్ నాట్ రియలీ మచ్ like a huge difference or something like that, making paranga. Yes. Maybe ఇప్పుడు థియేట్రికల్ సినిమాని చేస్తే లైక్ విల్ ప్రాబబ్లీ కొన్ని విషయాల్లో కొంచెం తేడా ఉంటుంది. లైక్ విల్ ప్రాబబ్లీ హ్యావ్ మోర్, నేనైతే ఐ ప్రాబ్లీ లైక్ ఓకే మనం పెద్ద స్క్రీన్కి చేస్తున్నాం కాబట్టి విజువల్గా కొంచెం సినిమాటిక్గా ఉండాలనే ఒక కోరిక ఉంటుంది. సో విల్ ప్రాబబ్లీ యునో అటెంప్ట్ టు గెట్ మోర్ సినిమాటిక్ మెటీరియల్, లైక్ షార్ట్స్.